ప్లీజ్ సిట్ డౌన్. ఓకే, సో నేను ఇవాళ ఈ డ్రెస్ వేసుకోవడము దాదాపుగా ఒక 22 years నుంచి అనుకుంటున్నాను. చిల్డ్రన్స్ డే రోజు స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలని చెప్పేసి. రీజన్ ఏంటంటే టీచర్స్ డే రోజు పిల్లలందరూ కూడా టీచర్స్ లెక్క రెడీ అయ్యి మీరు క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. సో చిల్డ్రన్స్ డే రోజు నేను కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఒకసారి ఈ అనుభూతిని పొందామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అందరికి నచ్చిందా? బాగుందా? మేము టీచర్లను రోజులు వస్తే ఒప్పుకుంటారా మీరు? ఎస్ కదా. అదే మీరేమో కలర్ డ్రెస్ వేసుకోవాలి, మేమేమో యూనిఫామ్లు వేసుకోవాలి, అంతే కదా. సో అందరికి కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో యాక్చువల్లీ ఏంటంటే బాల బాలికల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే ద లెజెండరీ గ్రేట్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ దాదాపుగా 16 years ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన తర్వాత అతనికి పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఎప్పుడైతే అతను ప్రధానమంత్రి అయినాడో అప్పుడు ఏం చెప్పిందంటే నా బర్త్డే రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే అనడానికంటే కూడా November 14th చిల్డ్రన్స్ డే అంటే బాగుంటుంది అని అందరూ అంటారు. సో అది ఎంత ముద్ర వేసుకుందంటే చాలామంది పిల్లలకి November 14th జవహర్లాల్ నెహ్రూ బర్త్డే అని తెలియదు. November 14th అని మనం ఏమనుకుంటాము? చిల్డ్రన్స్ డే అనుకుంటాం. సో ఆయన ఒకటే చెప్పినామా ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఇప్పుడు మేము కూడా మీ లెక్క స్కూల్లో చదువుకున్నాం. నాతో చాలామంది ఫ్రెండ్స్ చదువుకున్నారు. వాళ్ళందరి వాళ్ళ మంచి సిటిజన్స్గా దేశానికి ఉపయోగపడుతున్నారు. ఇక్కడ ఉన్న మీ అందరు కూడా చదువుకొని యూ హ్యావ్ టు గో టు ద గుడ్ హైట్స్. మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి మీరు అందరు కూడా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదే కాదు అన్ని రాష్ట్రాలలో ఐటీ సెక్టర్ డెవలప్ అయింది, రకరకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి, డెవలప్మెంట్ అనేది హ్యూజ్ స్పేస్లో ఉంది. ఒకప్పుడు సినిమాలలో పాటలు ఉండేవి అనమాట. ఏం అంటే కమల్ హాసన్ హీరో ఉన్నప్పుడు మన ఊరి పాండవులు ఒక సినిమా ఉంటుంది, అందులో ఒక పాట ఉంటుంది. ఢిల్లీకి వెళ్తారన్నమాట 5-6 మంది కలిసి ఫ్రెండ్స్ జాబ్ కోసం. అయితే అక్కడ పాట పాడతారు. ఆ సినిమాలో చెప్తారన్నమాట సపాటు ఎటు లేదు పాటై నా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరు అని చెప్పేసి. అంటే వాళ్ళు రాజధాని మొత్తం తిరిగినా కూడా చిన్న బంటోదు ఉద్యోగం కూడా ఢిల్లీలో దొరికేది కాదు, వాళ్ళు గ్రాడ్యుయేట్స్ చేసినా కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే ఉంది. ఎందుకు వేరే ఉందంటే ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఆన్ ద అర్త్. నా ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ డెవలప్డ్ కంట్రీ. మీరు ఏం లేదు, ఒక 6 years కష్టపడండి. 10th వాళ్ళు బీటెక్ గ్రాడ్యుయేషన్సో ఎంబీఎస్ఓ చేస్తే ఇంతకుముందు లెక్క అంటే పని అంటే మీరు పాత సినిమాలు చూడండి. పాత సినిమాల్లో హీరో జాబ్కి వెళ్తే ఏ మెకానిక్ షాప్లోనో ఏ ఇండస్ట్రీలోనో ఏ మూటలు మోసేవాడు. ఇప్పుడు హీరోలు ఏం చేస్తున్నారు? సినిమాలల్లో ఐటీ కంపెనీస్కి వెళ్తున్నారు, పాస్గా కారాలు వెళ్తున్నారు. తేడా ఏంటంటే ఒకప్పుడు ఒళ్ళు వంచి పనిచేసే వాళ్ళము ఇప్పుడు కేవలం సీట్లో కూర్చొని పని చేస్తున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. కొంచెం చదువుకుంటే లక్షల రూపాయలు జీతం. నా ఫ్రెండ్స్ ఎంతోమంది మేము ఇంతగానో కష్టపడుతున్నాం, మంచిగా చదువుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ చదివించారు, బయటికి వెళ్ళినారు. కొంతమంది నెలకి 3 లక్షలు సంపాదిస్తారు. అంటే ఎవ్రీడే 10,000 rupees. దే విల్ అర్న్ ఎవ్రీడే 10,000 rupees. సో మీ అందరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. అదే చాచా నెహ్రూ యొక్క ఉద్దేశం. ఆ స్థాయికి వెళ్ళి మీ అందరు మళ్ళీ మాకు బౌన్స్ బ్యాకే కనబడాలి అని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అలాగే లాస్ట్లో నిన్న మా టీచర్లు అలాగే స్టూడెంట్స్ మనం కష్టపడి ఈ డెకరేషన్ చేసిరండి. ఒక్కసారి ఈ డెకరేషన్ జూమ్ చేసి చూపెడితే బాగుంటుంది. ఎందుకంటే నిన్న ఫుల్ డే యాక్చువల్లీ బ్యానర్ చేపించేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ బ్యానర్ కాకుండా ఆర్ట్ వర్క్ ఉంటుందని చెప్పేసి ఇంతమంది డెకరేషన్ చేసినందుకు టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి అందరికి కూడా నా తరఫున ధన్యవాదాలు. వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ద చిల్డ్రన్. లెట్స్ రాక్ విత్ యువర్ డాన్సర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.